154 పాట. పాట సంఖ్య 154 పాట. పాత బుక్కులో 152 పాట. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి అనేటువంటి పాట. ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామమును ఘనపరచి హెచ్చించి నీ నామమును ఘనపరచి హెచ్చించి పూజింతు. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నొంది నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నొంది నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ధవళావనుడరతవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళావనుడరతవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెళ్లి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెళ్లి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచె నిరీక్షణతో నిన్నినే చూచెదను.
పాట సంఖ్య 274 పాట. 274, పాత బుక్కులో 271. దీంట్లో పల్లవి మొదటి 3 వచనాలు 7వ వచనం పాడుకుందాం. పల్లవి మొదటి 3 వచనాలు 7వ వచనం పాడుకుందాం. 274. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము తీర్చుటకే సత్యుడు సజీవుడాయే. నిత్య జీవము తీర్చుటకే సత్యుడు సజీవుడాయే. ధృవీకరింపబడే విసర్జింపబడెను. ధృవీకరింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే, దుఃఖాక్రాంతుడాయే. వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించే. మన పాపముల కొరకై నిత్య జీవమునే చుటకే సత్యుడు సజీవుడాయే. నిత్య జీవమునే చుటకే సత్యుడు సజీవుడాయే. మన వ్యసనముల వహించే, మన దుఃఖముల భరించే. మన వ్యసనముల వహించే, మన దుఃఖముల భరించే. మనమెన్నిక చేయకయే, మనమెన్నిక చేయకయే. మన ముఖముల దీపితిమి, మనకై యేసు మరణించే. మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుడు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుడు సజీవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే. మన నాదుడు శిక్షనుందే. మనకు స్వస్థత కలిగే, మనకై యేసు మరణించే. మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుడు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుడు సజీవుడాయే. సిలువలో వేలాడే, సమాధిలోను నేను సిలువ
సమాధిలోను నేను సజీవుడై లేచి సజీవుడై లేచి స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. చివరిగా పాట సంఖ్య 280 పాట. 280 పాత బుక్కులో 277 పాట. పాత బుక్కులో 277 పాట. దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమము కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమము కడిగి పావన పరచినావా దేవా కడకు బూరతు దానయునావా కడగి పావన పరచినావా దేవా కడకు బూరతు దానయునావా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా మరణము జయించినావా మరణములు విరచినావా మరణము జయించినావా మరణములు విరచినావా మహిమతోడ లేచినావా దేవా మాదు
తోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా దైవతనయా క్రీస్తునాదుందా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ధరణిలో అతి దుష్టులముగా తారి తెలియక దూరమైతివి ధరణిలో అతి దుష్టులముగా తారి తెలియక దూరమైతి ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ఆది అంతము లేనివాడా అందరికి దేవుడావు ఆది అంతము లేనివాడా అందరికి దేవుడావు అల్పయో ఓమేగయో నీవేగా యేసు పాపటించుతుడానయున్నావా అల్పయో ఓమేగయో నీవేగా యేసు పాపటించుతుడానయున్నావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా పరిశుద్ధ గ్రంథము నుంచి రోమన్స్లో ఒక మాట చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక దీంట్లో 6వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఇందులో 10వ వచనము కలిసి చదువుదాం. 10వ వచనము 11వ వచనము కలిసి చదువుదాం. చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయేను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, దయగల తండ్రి, మరొకసారి ప్రభువా ప్రత్యేకంగా దేవా తిరిగి నాయన మరి ఈ దినమున ప్రభువా మరి ప్రపంచమంతా కూడా 7 ఖండాల్లో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభ శుక్రవారం అని ప్రభువా ఎన్నో డినామినేషన్స్లో తండ్రి ఈ పరిశుద్ధమైనటువంటి పరిచర్య ప్రభువా మరెన్నో డినామినేషన్స్లో కలిగి ఉంటారు. అలానే ప్రభువా ప్రపంచమంతా కూడా మీరు దేని కొరకు కలువరి సిలువను ఎక్కినారనేది ప్రభువా మరి అనేక చోట్ల చెప్పబడుతుంది నాయన. దీనిని బట్టి ప్రభువా మీరు ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో ఉన్న కోటాను కోట్ల మంది ప్రజలను మీరు ప్రేమించినటువంటి దేవుడవు. మీ ప్రేమ తెలియక ప్రభువా అనేకులు ఇంకా ప్రభువా మరి మీకు దూరస్తులుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు నాయన.
తిరిగి ప్రభువా మరి ఈ సంవత్సరములో కూడా ఈ గుడ్ ఫ్రైడేని మీరు మాకు అనుగ్రహించినారు నాయన. మరి పరిశుద్ధ సంఘముగా చేరి నాయన గుడార్థము కలిగిన పరిశుద్ధమైన ఈ పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావమును మీరు కలగజేసుకున్నందులకు వందనములు. అలానే పరిశుద్ధమైన లేఖన భాగములు కూడా కలిసి చదివే ఆధిక్యత కూడా మీరు అనుగ్రహించినారు నాయన. లేఖనాల ప్రకారమే మరొకసారి తండ్రి ప్రాణాత్మ దేహములు మీకు సమర్పణ చేసి పరిశుద్ధమైన ఆరాధన కృతజ్ఞతా భావముతో మిమ్మల్ని స్తుతించే విషయములో తండ్రి మమ్మలందరినీ కూడా మీరు సిద్ధపరచండి. ఈ దినమున శుభ శుక్రవారమని అనేకులు ప్రభువా మరి నూతనముగా కూడా రావాలని, దేవుని ఇంటిలో ఏమిటి క్రీస్తు యొక్క ప్రేమ తెలుసుకోవాలని వచ్చేవారు కూడా ఉంటారు నాయన. అటువంటి బిడ్డల్ని కూడా ప్రేమపూర్వకముగా ప్రభువా మీరు నడిపించండి. వారు కూడా మీ ప్రేమను తెలుసుకునే విషయంలో సహాయము దయచేయండి. అలానే ప్రభువా ఈ కూడికంతట్లో కృపను అనుగ్రహించండి. అలానే పరిశుద్ధ గ్రంథములో మోషే యెహోషువలకు సహాయపడిన గొప్ప దేవుడవు. ఈ దినమున ప్రభువా మీ సహాయమే నాకును మాకును మీరు అనుగ్రహించండి. మీ సిలువ చాటున ఖాళీ చేసి మరుగు చేసి యజమానుడు వాడుకునే అర్హమైనటువంటి పాత్రగా అభిషేకించి వాడుకొనమని, మహిమ ఘనత ప్రభావం మీరు కలగజేసుకొనమని, వస్తున్నటువంటి బిడ్డల్ని కూడా ఎండబారి నుంచి మీరు తప్పించి మీ మేఘస్తంభము నుంచి త్వరపెట్టి దైవ సన్నిధానమునకు తోడుకొని రమ్మని, సకాలములో వచ్చిన బిడ్డలకై వందనములు, కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో మరి ప్రత్యేకముగా 6వ అధ్యాయం, ఇందులో చూస్తే మరి 10వ వచనంలో ఒక మాట కలిసి చదువుదాం. 10వ వచనం చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై చదవండి. పాపము విషయమై చనిపోయి ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు కదా. అందుకనే ఈ దినమున మరి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శుభ శుక్రవారమని ప్రపంచమంతా కూడా 7 ఖండాల్లో కోటాను కోట్ల మంది ప్రజలు అందరూ ఎనీ డినామినేషన్, ఎటువంటి డినామినేషన్ అయినప్పటికీ కూడా మరి క్రైస్తవులు అనబడేటువంటి వారు, అలానే యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వారు, యేసు ప్రభుని ఎరగనటువంటి వారు కూడా దైవ సన్నిధానంకి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారంటే యేసయ్య యొక్క ప్రేమ ఏంటో వాళ్ళు చూడాలా, తర్వాత ఏమిటి ఆయన ఏం చేసినాడనేది గ్రహించాలని ఎందరో రావడానికి కొరకు ప్రయత్నం చేస్తారు. అలానే తగ్గించి కాబట్టి దీనిని బట్టి అనేకులు ప్రపంచమంతా కూడా ఈ దినమున వాళ్ళు తప్పక దైవ సన్నిధానమునకు వెళ్తారు. అది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే సర్వలోకములో ఉన్నటువంటి సర్వమానవాళిని ఆయన ప్రేమించినాడు కదా. ఆయన ప్రేమ ఎలా ఉంది అంటే ఇక్కడ రాసినాడు 10వ వచనంలో ఏమన్నాడంటే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై, అంటే సో సిన్ అండ్ ఇట్స్ ఎ కాన్సిక్వెన్సెస్ అంటాడు. పాపం యొక్క దాని పరిణామం ఎలా ఉంటుంది. కాబట్టి మానవులు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎలాంటి వాడు అంటే జన్మతః మనం పాపులమే కదా. జన్మ పాపము కర్మ పాపము కలిగినటువంటి వారివి. అందుకనే ఈ జన్మ పాపము కర్మ పాపం అనేది తీసివేయబడాలి అంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరం. అందుకనే క్రూసిఫిక్షన్, యేసు క్రీస్తు ప్రభువారే ఆయన 2025 సంవత్సరాల క్రితం
చేసినటువంటి గొప్ప త్యాగం ఆ కల్వరి శిలువలో. ఎందుకు ఆయన ఆ త్యాగం చేసినాడంటే, మానవుడు అనేవాడు ఊహ తెలిసింది మొదలుకొని పాపం అనే దాన్ని చేస్తూ 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 వెళ్ళిపోతున్నాడు. అందుకనే పాపము వలన వచ్చు జీతము కదా, ఏమన్నాడమ్మా, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ అన్నాడు. అందుకని పాపం వలన వచ్చు జీతము మరణము కదా. అందుకని ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటాడు. అందుకని ఈ పాపం వలన వచ్చు జీతము ఏంటి అంటే మరణము అనేది ఉంది. కాబట్టి పాపం వలన ఆది ఆదాము మనకు తెలుసు కదా. అందుకని ఈ యొక్క మానవుడిలో జన్మతః పాపి కాబట్టి ఈ పాపం అనేది జనరేట్ అయి ఉంది. ఈ పాపం అనేది కేంద్రీకృతమై ఉంది. ఈ పాపం అనేది తీసివేయబడాలంటే, పరిహరించబడాలి అంటే ఒక పరిశుద్ధ రక్తం అవసరం. అందుకనే యేసు ప్రభువారు ఆయన క్రూయల్ క్రాస్, ఆ క్రూరమైన సిలువని, క్రూసిఫిక్షన్ కదా, సిలువ వేయబడేదానికి కారణం అదే. ఎందుకు అంటే మనం అనుకుంటాం, ఆయన గురించి చెప్తాడు హెబ్రీ పత్రికలో, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కలమషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయన క్వాలిటీస్ అవి. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు కానీ ఆయన క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అంత మంచివి. ఎంతో పవిత్రముగా ఉన్న దేవుడు, నిర్దోషంగా ఉన్న దేవుడు, నిష్కలంకంగా ఉన్న దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన ఏమైనాడు అంటే కదా, మన పాపమంతా కూడా, సో హీ బోర్ ఆన్ ద క్రాస్ కదా, మొత్తం కూడా కల్వరి సిలువలో ఆయన భరించినాడు. ఒక మానవుని యొక్క పాపము భరించడం, నా పాపము నేను భరించాలి, మీ పాపము మీరు భరించాలి. ఎందుకంటే మనకు ఊహ తెలిసింది మొదలుకొని రకరకాల పాపాల్లో మానవులుగా మనకు నచ్చిన పాపం మనం చేసుకుంటూ పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు అబద్ధికుడు ఉన్నాడు అనుకో, జీవిత దినాలన్నీ కూడా పొద్దున్న లేసింది మొదలుకొని అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. సో హిస్ హ్యాబిట్, ఆయన లక్షణం అది. ఇంకొకడు త్రాగుబోతున్నాడు అనుకో, వాడు త్రాగంది వానికి నిద్ర పట్టదు. ఇంకొకడు తిట్టుబోతున్నాడు అనుకో, వాడు తిడుతానే ఉంటాడు కదా. ఇంకొకడేమో దూషణలు కదా, తర్వాత చెడ్డ మాటలు కానీ, దురాలోచనలు కానీ, దుష్టాలోచనలు కానీ, అంటే మానవుని యొక్క నైజం ఇట్లాంటి నైజమే. అందుకని ఇటువంటి నైజంతో ఉన్నటువంటి ఈ మానవుని బాగు చేయాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఏ డాక్టర్ వల్ల కాదు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హూ కెన్ ఇమాజిన్ ఇట్? ఆ హృదయాన్ని ఎవరు గ్రహిస్తారు? హృదయము లోపల ఉన్నటువంటి పాపం అది తీసివేయబడడం బహు కష్టం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నీ స్థానములో నా స్థానములో యాజ్ ఎ సబ్స్టిట్యూట్, అంటే నీకు బదులుగా నాకు బదులుగా